ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 12 రోజులు పూర్తి చేసుకుని ఏపీ ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ యాత్ర నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీదుగా రాయలసీమ అంతటా 1000 కిలోమీటర్లకు పైగా చేరుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జగన్ యాత్రలో మరో 16 జిల్లాలు మిగిలి ఉండగా రాష్ట్రంలో ఎన్నికలకు ముందు వైసీపీ విజయావకాశాలను పెంచేందుకు సీఎం పావులు కదుపుతున్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ప్రచారం ఊపందుకోవడంతో ప్రకాశం జిల్లా దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సిద్ధం పేరుతో కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర దాదాపు 11 రోజులకి చేరినటువంటి పరిస్థితి. నిన్నటికి 11 రోజుల పాటు మేమంతా సిద్ధం పేరుతో కూడా ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రచారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు దాదాపు 58 నెలలుగా మరి వైసీపీ ప్రభుత్వం ఎంత మేరకు రాష్ట్ర ప్రజలకి ఆ సంక్షేమ పథకాల ద్వారా అందించిందంటూ కూడా అటు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులను బలపరచాలి, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటూ కూడా మరి ఏదైతే మరి ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి అందరికి కూడా ఒక అభివాదం చేస్తూ కూడా మరి ఎన్నికల ప్రచారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న వినుకొండ నియోజకవర్గంలో ప్రచారం కొనసాగించారు. అదేవిధంగా ఈరోజు పల్నాడు ప్రాంతంలోనే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులతో కూడా ఈరోజు ఉగాది వేడుకల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద పండితులతో కూడా మరి రాష్ట్ర ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనపడింది. అయితే పూర్తి స్థాయిలో 11 రోజులుగా ప్రచారం కొనసాగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు టీడీపీ, జనసేనకు సంబంధించి, బీజేపీకి సంబంధించి పొత్తులపై విమర్శలు చేస్తూ కూడా ఏదో సింగిల్గా సింహం ఎన్నికల్లో వస్తుందంటూ కూడా ఆయన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే క్రమంలో అటు ఉమ్మడి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి కూడా తీవ్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తుంది. ఇప్పటికే అవ్వ తాతలకు సంబంధించి కూడా మరి పింఛన్ల వ్యవహారం కూడా రాజకీయ రంగు పులుముకున్నటువంటి నేపథ్యంలో కూడా మరి వైసీపీ ఖజానా ఖాళీ అయినటువంటి నేపథ్యంలో టీడీపీ మీద విమర్శలు చేస్తుంది. ఏదైతే మరి కోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ దశగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ప్రచారానికి ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత మేరకు కూడా ప్రజలు ఏదైతే జగన్ బస్సు యాత్రకి అనుకున్నంత రీతిలో ప్రజలు లేనని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న వెనుకొండ సభలో కూడా కొంతమేరకు తక్కువైనటువంటి పరిస్థితి కనపడింది. అయితే పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాడని చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు షెడ్యూల్ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా షెడ్యూల్ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యంలో దాదాపు 2-3 రోజులు కూడా ఆ పల్నాడు ప్రాంతంలో తిరిగే అవకాశం ఉంది. ఇప్పుడు వినుకొండ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రేపు నరసరావుపేట ప్రాంతంలో కూడా తిరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అయితే ఎంత మేరకు ఇప్పటికే వాలంటరీ వ్యవస్థ పైన టీడీపీ కూటమి పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఎన్నికల ప్రచారంలో ప్రభావితం చేస్తున్నారు, ఓటర్స్ని ప్రభావితం చేస్తున్నటువంటి నేపథ్యంలో అడుగడుగున టీడీపీ సంబంధించినటువంటి అటు ఉమ్మడి అభ్యర్థులు కూడా పూర్తిగా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు వాలంటీర్లు పూర్తిగా రాజకీయ విమర్శ అస్త్రాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే వాలంటీర్లకు సంబంధించి రాజీనామా చేసిన తర్వాత మరి వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఇంతవరకు మరి ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ఈ విధంగా వైసీపీ కార్యకర్తలలాగా పనిచేసినటువంటి వాలంటీర్లపైన తీవ్రంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విపక్షాలు ఏదైతే మరి ఇప్పటి వరకు చేసినటువంటి విమర్శలకి కొంత బలం చేకూరే విధంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అదే క్రమంలో ఉమ్మడి కూటమి కూడా
పెద్ద ఎత్తున కూడా ఏదైతే అధికార పార్టీ పైన విమర్శలు అస్త్రాలు కురిపిస్తుంది. ఏదైతే సంక్షేమ పథకాలు కాదు, పూర్తి స్థాయిలో రాజధాని లేదు, అటు అమరావతి రాజధాని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా సరైన రాజధాని నిర్మించలేకపోయారు. పూర్తి స్థాయిలో అప్పుల పాలు చేసింది రాష్ట్ర ప్రభుత్వాన్ని అని కూడా జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఏమైనా ఉమ్మడి కూటమి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తుంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు 175 నుంచి 175 నియోజకవర్గాలకు కూడా, అటు పార్లమెంటు 25 నియోజకవర్గాలకు కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులు కూడా ప్రచారంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం 34 రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దశగా అటు టీడీపీకి సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థులు కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పూర్తి స్థాయిలో రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా అభ్యర్థికి ఓటు వేయాలని కూడా అభ్యర్థిస్తూ ఓట్లకి ఏదైతే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమాలని గుర్తు చేస్తున్నాడు. ఆయా నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు ఏదైతే మరి అవ్వా తాతలకు సంబంధించి సంక్షేమ పథకాలు ఎంత మేరకు వచ్చిందని కూడా వారితో కూడా ముఖాముఖి కార్యక్రమాలు, అదేవిధంగా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అదే క్రమంలో టీడీపీ ఎత్తులకి పై ఎత్తులేస్తూ కూడా మరి ఆ ఏరియాలో సభ కొనసాగించినటువంటి ఆ సభ తర్వాత నెక్స్ట్ డే ఏదైతే వైఫల్యాలని ఎత్తి చూపుతూ కూడా వైసీపీ పైన, అధికార పార్టీ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఏదైతే మరి ఇప్పటికే అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రకటించినటువంటి వైసీపీ అధిష్టానం మరి గుంటూరు నియోజకవర్గానికి సంబంధించి, పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కిలారి రోసయ్య అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి. అదే రోసయ్య కూడా ఇప్పుడు పూర్తిగా కూడా రేపు అధిష్టానానికి ఒక కీలక నిర్ణయం అయితే ప్రకటించబోయే అవకాశం కనబడుతుంది. కొంత అసంతృప్తితో ఉన్నాడు. ఏదైతే మరి పార్లమెంటు అభ్యర్థి నాకు వద్దు అంటూ కూడా మరి ఇప్పటికే అధిష్టానానికి ఒక నిర్ణయం అయితే ప్రకటించారు. అయితే దీనిపైన కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు పరిస్థితి అయితే కనబడుతుంది. టీడీపీ అటు ఉమ్మడి కూటమికి ఎక్కువ సర్వేలు అనుకూలంగా వస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీలో కొంత మార్పు చేసే అవకాశం కనబడుతుంది. మంత్రి విడుదల రజని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆమెకు కూడా ఫలితాలు అనుకూలంగా లేవు, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటమి ఖాయమంటూ కూడా ఆమెకి సర్వేలు నెగిటివ్గా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెని చిలకలూరుపేట పంపించే అవకాశం కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి మనోహర్ నాయుడిని కూడా మరి పశ్చిమ నియోజకవర్గం తీసుకురావాలని కూడా అధిష్టానం ఒక ఆలోచన అయితే చేస్తుంది. పార్లమెంటు అభ్యర్థు ఎవరైతే కిలారి రోసయ్య ఉన్నాడు సరైన అభ్యర్థి కాదు అంటూ కూడా ఇప్పటికే అధిష్టానం ఒక నిర్ణయం ఇచ్చినప్పటికీ ఆయన కూడా స్వచ్ఛందంగా తప్పుకోవడానికి మరి కొంత అవకాశం ఉన్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఉంది. అయితే ఈ మేరకు అధిష్టానం దీనిపైన కసరత్తు చేస్తుంది. ఈ వారంలో పూర్తి స్థాయిలో కొంత ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొంత సీట్లు మార్పు అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. ఎంతవరకు మరి అధిష్టానం దీని మీద క్లారిటీ ఇస్తూ వేచి చూడాలి. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సు యాత్ర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పల్నాడు జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో ఈరోజు ఉగాది వేడుకల్లో పాల్గొన్నటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులు గెలిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో అనుకున్నంత ప్రజలు ఆయనకి రావట్లేదని కూడా కొంత విమర్శలు అయితే టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.